శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీపాద వల్లభ చరితామృతం 1వ భాగం 6వ పేజీ, మొదటి అధ్యాయం 6వ పేజీ. ఇంతవరకు జరిగిన కథ. కన్నడ దేశీయుడైన శంకరభట్టు రచించినటువంటి శ్రీపాదవల్లభ చరితామృతం. ఆయన ఉడిపి క్షేత్రానికి వెళ్ళి శ్రీకృష్ణ దర్శనం చేసుకుని అక్కడ స్వామి అనుజ్ఞ మేరకు కన్యాకుమారి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని మరుత్వమలై అను గ్రామం నందు మరుత్వమని కొండగోలలో ఉన్న ఒక జ్ఞానిని వృత్త తపస్విని కలుసుకుని వారి వృత్తాంతము తెలుసుకుని శ్రీపాదవల్లభులు గురించి తెలుసుకుని విధానం. శ్రీ కన్యకా పురాణం. శ్రీకృష్ణ పరమాత్మ సమకాలికుడైన ఉగ్రసేన మహారాజు ఆర్యావర్తమున ఒక రాజ్యమును పాలించుచుండెను. అతడు వైశ్య కులస్థుడు. ఆ మహారాజు యొక్క వంశీకులలో కొందరు దక్షిణ ప్రాంతమున వ్యాపార వ్యవహారములను నడుపుచూ, కొందరు రాజబంధువుల కుటుంబములతో ఆంధ్రదేశం నందలి బృహత్ శిలానగరమును నందుంటిరి. బృహత్ శిలానగరమును రాజధానిగా చేసుకుని ఉగ్రసేన మహారాజు వంశీకుడైన కుసుమశ్రేష్ఠి అన్నతడు ధర్మ పరిపాలన చేయుచుండెను. కుసుమశ్రేష్ఠి దంపతులు ధర్మపరాయణులు, సర్వవర్తనులు. వారు అనేక యజ్ఞ యాగాది సత్కర్మలను ఆచరించుచుండిరి. భాస్కర నామాంకితుడైన రాజగురువు అను మహాత్ముడు శ్రీ కుసుమశ్రేష్ఠికి అత్యంత హితుడు. జగన్మాత శ్రీ కన్యకా పరమేశ్వరి నామమున వారి ఇంట జన్మించెను. శ్రీపాద శ్రీవల్లభులు తమలో నుండి ఒక అంశను తీసి వారి ఇంట జన్మింపజేసెను. ఇతనికి విరూపాక్షుడను నామకరణము చేయబడెను. రావణుడు ఆత్మలింగమును సాధించుటకై కైలాసవాసుని ప్రసన్నును గావించుకునేను. అతడు కోరరాని కోరికను కోరెను. జగన్మాత భద్రకాళీ రూపమున వానిని అనుసరించెను. గోకర్ణ క్షేత్రమున ఆత్మలింగము భూపతితమై స్థిరపడెను. నాయన, గోకర్ణ క్షేత్రము యొక్క మహిమ చాలా గొప్పది. వైశ్య కులమునకును గోకర్ణ క్షేత్రమునకును దేవతా రహస్యములతో కూడిన సంబంధం ఉన్నది. రావణవధ జరిగినను రావణి యొక్క ఒకానొక అంశ కలియుగములో కామం మదోన్మత్తుడైన రాజుగా జన్మించెను. అంబ తన భద్రకాళికా రూపమును కలియుగములో వేరుగా ప్రదర్శించినది. ఆమెతో పాటు రాజకుటుంబంలోని బంధువులు కొందరు తమ ఆర్యావర్త భూమి అందలి సాంప్రదాయానుసారముగా అగ్నికి ఆహుతి అయ్యి తమ స్వాభిమానమును తెలియజేసిరి. శ్రీ కన్యకా పరమేశ్వరి తన ప్రభువైన నగరేశ్వరుని చేరుకున్నది. అంబ జన్మించుటకు ముందు అనేక యజ్ఞములను శ్రీ కుసుమశ్రేష్ఠి దంపతులు చేసిరి. వారి రాజబంధువులలో ఒక కుటుంబము వారి నుండి మాత్రమే పయస్సు అంటే పాలు, పసిడి అంటే బంగారం, శ్రీ కుసుమశ్రేష్ఠి స్వీకరించుడివారు. వారికి పైండా గృహనామము కలిగినది. నీవు శ్రీ పీఠికాపురము దర్శించినప్పుడు వారి వంశీకుడైన మహాత్ముని కలుసుకొనగలవు. నీవు కురువపురమునకు పొమ్ము, శ్రీవల్లభుల దర్శనము చేసుకోము అని ఆశీర్వదించి ఆ
రేణులు కాంతిమయ శరీరంతో అంతర్ధానమైరి. శ్రీపాదవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. అధ్యాయము 2. ఈ అధ్యాయము వల్ల ఇతరులకు చెప్పుకోలేని మనోబాధ, మనోక్లేశము తొలుగును. ఈ అధ్యాయం పఠించిన వారికి, విన్నవారికి ఇతరులకు చెప్పుకోలేని మనోబాధ, మనోక్లేశములు తొలుగును. అధ్యాయము 2. శంకరభట్టునకు శ్రీ సిద్ధయోగేంద్ర దర్శనం. నేను అంటే శంకరభట్టు మరుత్వమలైనందు కలిగిన వింత అనుభవములను మనస్సులో మననం చేసుకుంటూ శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గమధ్యములో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించితిని. ఎవరినీ ఏమీ ఆశించకుండగానే నాకు భోజనము సిద్ధించింది. ఇది ఒక అపూర్వ అనుభవము. పాండ్యదేశంలోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమముగా తగ్గుతున్నట్లు అనిపించింది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉన్నది. అచ్చట ఈశ్వర దర్శనం అయిన తర్వాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగితిని. దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించినది. అందు శ్రీ సిద్ధేంద్ర యోగి అనే మహాత్ముల వారున్నారు. వారి పాదపద్మములకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూదిపింజ కంటే కూడా తేలిక అయినది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది, కానీ శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించినది. కరుణాతరంగులైన మహాగురువులు ప్రేమతో నా శిరస్సును నిమిరి శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించిరి. శ్రీ యోగివరణీయులు ఈ విధముగా సెలవిచ్చినారు. నాయన శంకరభట్టు, నీవు దర్శించిన ఆ శివలింగము మహామహిమాన్వితమైనది. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించినాడు. కానీ ఒక రాక్షసుడు తప్పించుకుని పారిపోయి తపస్సు చేయసాగినాడు. అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుని ఇంద్రుడు నిద్రాక్షణముగా చంపివేసినాడు. తపస్సులో ఉన్న వాని హత్యాపాతకం వలన దేవేంద్రుడు కళావిహీనమైపోయాడు. తన ప్రక్షాళన కోసం ఇంద్రుడు అనేక పుణ్యస్థలముల సందర్శనం చేసినాడు. పాండ్యదేశంలోని ఈ కదంబవనము నందలి శివలింగము మహాశక్తివంతమవుట వలన ఇంద్రుడు కదంబవనం చేరేసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహము అకస్మాత్తుగా తొలగిపోవడం వలన వానికి ఆశ్చర్యాన్ని కలుగజేసినది. ఈ క్షేత్రంలో ఏదో గొప్పతనం ఉన్నదని నలుమూలలా పరిశీలించగా ఇంద్రునికి ఒక శివలింగము కనిపించినది. ఇంద్రుడు భక్తితో ఆ లింగాన్ని అర్చించి ఆ స్వయంభూలింగానికి ఆలయం నిర్మించాడు. ఆ విధముగా ఇది దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగం. ఈ శివలింగము సమస్త పాపహారం, సర్వమంగళప్రదం. విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే శ్రీ దత్తప్రభువుల భక్తులకు ఆయాచితముగా అప్రయత్నముగా పుణ్యపురుషుల సంగమము, పుణ్యస్థల సందర్శనము కలుగుచుండును. నేను తిరిగి శ్రీ సిద్ధయోగీంద్రుల పాదపద్మములకు ప్రాణమిల్లితిని. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనమునకు పొమ్మనిరి. నేను తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్ళేసరికి అక్కడ బహుసుందరమైన శివాలయం ఉన్నది. కానీ నేను గతంలో దర్శించిన ఆలయము కానే కాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వర ఆలయమని, నేను ఉన్నది మధురానగరమని తెలిసినది. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమం వద్దకు వెళ్ళితిని. ఆ ప్రాంతమంతయును జనసమూహములతో నిండి ఉన్న పట్టణ ప్రాంతముగా కనిపించినది. ఎంత వెతికినను శ్రీ యోగేంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీవల్లభుల దివ్యనామస్మరణ చేయుచు నాకు తోసిన దిక్కుగా పోసాగితిని. సూర్యాస్త సమయం ఆసన్నమయ్యను. చీకటి పడుచుండెను. నా వెనక నుండి కాంతి ప్రసారం ఒకటి వచ్చుచుండట గమనించితిని. నేను వెనుకకు తిరిగి చూసినప్పటికీ 3 తలలు కలిగిన పెద్ద సర్పం ఒకటి నా వెంట వచ్చుచుండెను.
3 తలలకును 3 మనులున్నవి. ఆ మనుల నుండి కాంతి ప్రసారము జరుగుచుండిని. నేను భయ విహ్వలుడనైతిని. నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పము కూడా ఆగుచుండెను. నా గుండె లోతుల నుండి అప్రయత్నంగా శ్రీపాదుల వారి దివ్యనామము వచ్చుచుండెను. అట్లే అప్రయత్నంగానే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామము ఉచ్చరించబడుచుండెను. నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమము చేరి తిని. వెంటనే ఆ దివ్య సర్పమును ఆ కాంతియును కూడా అదృశ్యమైనది. శ్రీపాదరాజం శరణం ప్రపంచి. శ్రీపాద చరితామృతం 2వ అధ్యాయంలోని 10వ పేజీ పూర్తి అయినది. శాంతి శాంతి శాంతి. శ్రీపాద వల్లభ చరితామృతం నేను చదువుతున్నాను, మీరు వినుచున్నారు అనుకుంటాం కూడా చాలా భ్రమండి. స్వామి అనుగ్రహం లేదే నేను చదవడానికి కూడా అర్హురాలిని కాదు. స్వామి అనుగ్రహం లేదే మీరు వినడానికి కూడా అర్హులు కాదు. ఇది అంతా స్వామి సంకల్పమే అని నా అభిప్రాయం. విన్నవారు కూడా చాలా ధన్యులు. శుభం భూయాత్. శ్రీపాద వల్లభ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు.